వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ను రాజకీయ అణచివేత ధోరణితో వజ్రా రైస్ మిల్పై దాడులు జరుగుతున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని సోమవారం వజ్రా రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ వాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెరమీదకి చేస్తున్నాడని, అక్కస్సుతోనే దుర్మార్గపు చర్యలకు పూనుకుంటున్నారని వాపోయారు. వట్టే జానయ్య యాదవ్ సుమారు 60 నుంచి 70 కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపారు. 17 కోట్లతో ప్రారంభమైన వజ్రా రైస్ మిల్ సుమారు ప్రస్తుతం 100 కోట్ల ప్రాపర్టీని కలిగి ఉందని, వట్టే జానయ్య యాదవ్ ఎక్కడికి పారిపోలేదని, త్వరలో ప్రజల ముందుకు వచ్చి జరిగినటువంటి వాస్తవాలు తెలియపరుస్తాడని తెలిపారు. వజ్రా రైస్ మిల్ నుంచి ఏ మిల్లుకు ధాన్యాన్ని తరలించలేదని, అవాస్తవాలను త్వరలో తిప్పికొడతామని, నిజం నిప్పులాంటిదని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ గత 2-3 రోజుల నుంచి సూర్యాపేట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు వట్టే జానయ్య యాదవ్. వజ్రా రైస్ ఇండస్ట్రీలో వడ్ల బస్తాలు పోయినాయి, బియ్యం పోయినాయి అని చెప్పనని ఈ కొంతమంది పేపర్లో రాయటం, సోషల్ మీడియాలో మొత్తం వట్టే జానయ్య పరారైండు, దాసుకుండు అని చెప్పని మాట్లాడుతుండ్రు. ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఏముంది వట్టే జానయ్య యాదవ్ గారికి? ఇది వజ్రా రైస్ ఇండస్ట్రీస్ 23 ఎకరాలు, మిల్లు ఒక 50 కోట్లు ఉంటుంది, ల్యాండ్ ఒక 50 కోట్లు ఉంటుంది, అందులో ఉన్న వడ్లు ఒక 30-40 కోట్లు ఉంటాయి. 150 కోట్ల రూపాయల ఆస్తిని వదిలిపెట్టి 73 కోట్లు తీసుకొని పోయిండని చెప్పేసి పరాడిలో ఉండని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు వట్టే జానయ్య యాదవ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ పార్టీస్లో ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ముమ్మాటికి కుట్ర ఇది. మొన్న జరిగిన భువనగిరి మీటింగ్ ఒకటి సక్సెస్ కావడం, సూర్యాపేటలో మారోజు వీరన్న మీటింగ్ చాలా అద్భుతంగా చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను మేలు కొలుపుతూ అందరినీ చైతన్య పరుచుకుంటూ 2029 ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పనని మల్లన్న కుడిభుజంగా ఉండి నడిపిస్తున్న క్రమంలో జానన్నకి ఏదైతే ఉన్నదో ఆర్థిక వనరులు ఏదైతే ఉన్నాయో వజ్రా రైస్ ఇండస్ట్రీ వెన్నెముక ఇరగొడితే ఇక ఎట్ల మిసులుతాడో చూస్తా అన్న విధంగా దీని మీద కుట్ర చేస్తున్నారు తప్ప జానయ్య ఎక్కడికి పారిపోలేదు. అడ్వకేట్ల కాడ తిరుగుతున్నారు, బెయిల్ కోసం తిరుగుతుండు. 2-3 రోజుల్లో మా నాయకుడు సూర్యాపేటకు వస్తాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఒకవేళ జానయ్య యాదవ్ మిల్లులో ఉన్న వడ్లను వేరే మిల్లులకు తరలించిరని చెప్పని మాట్లాడుతున్నారు. వేరే మిల్లులకు తరలించినప్పటికీ ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ఈ హైదరాబాద్ నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ లోకల్ అధికారులకు ఇంటిమేషన్ లేకుండా, జిల్లా మంత్రికి ఇంటిమేషన్ లేకుండా మీరు వచ్చి ఎంక్వైరీ చేసి డైరెక్ట్ మిల్లుని సీజ్ చేయడం అంటే బీసీలని అడిగేటోడు ఎవడు లేడు. బీసీలను తొక్కితే ఏదైనా మాది నడుస్తుందని చెప్పని ఒక అహంతో వ్యవహారం నడుస్తున్నది. దీన్ని ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం, బీసీ సమాజం, మైనార్టీ సమాజం మొత్తం కళ్ళు తెరిచి రేపు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా సిద్ధంగా ఉన్నారు. మా ఓట్లతో మీరు గెలిచి, మేము వేసిన ఓట్లతో మీరు గెలిచి మీ పెత్తనం మొత్తం మా మీద చూపిస్తున్నారు. బీసీలల్లా, ఎస్సీలల్లా, ఎస్టీలల్లా ఎవరన్నా ఒకరు ఎదిగితే ఓర్వలేక ఒకరికొకరికి పంచాయతీలు పెట్టి కుళ్ళు కుతంత్రాలు చేసి ఫైనాన్స్ మీద దెబ్బ కొట్టడం. వెనకటికి 30-35 ఏళ్ల క్రితం మీరు ఇది బాగా అర్థం చేసుకోవాలి. మారోజు వీరన్న పోరాటం చేసి బీసీ చైతన్యం చేస్తుంటే మారోజు వీరన్నను మర్డర్ చేసారు, సాంబశివుని మర్డర్ చేశారు, మన బిల్లు లలితకర్ మర్డర్ చేశారు. ఈ అప్పటంటే సాక్ష్యాధారాలు ఏం లేవు. ఇప్పుడంతా సోషల్ మీడియా కాబట్టి వట్టే జానయ్యని రాజకీయ సమాధి చేయడం కోసం మర్డర్ చేస్తే ఆగమవుతామని చెప్పని రాజకీయ సమాధి చేయాలని చెప్పని పెద్ద కుట్ర నడుస్తుంది. ఇది సూర్యాపేటలో ఉన్న అగ్రవర్ణాలు కూడా చాలా వరకు దీంట్లో పాత్ర ఉంది. ఒకే రోజు 72 కేసులు పెట్టిన ఆ రోజు మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 72 కేసులలో వట్టే జానయ్య యాదవ్ గారు వచ్చి 2-2.5 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు మరి 72 కేసుల బాపత్ ఎటుపోయింది, 72 కేసులు పెట్టినోళ్ళు ఎటుపోయారు, భూ కబ్జాలు అన్నారు, దళారులు అన్నారు, మరో నయం అన్నారు. సూర్యాపేటలో బొబ్బిలి పులి లెక్క తిరుగుతున్నాడు కదా, ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు కదా, ఎవరేం మాట్లాడలేదండి. ఎవరు వచ్చి కూడా మరి నా భూమి కబ్జా చేశామని చెప్పలేదు. నిన్న మొన్న జరిగిన ఈ మీటింగులు ఈ పేరు రావడం వల్లనే రాజకీయ కుట్ర జరిగింది తప్ప జానయ్య గారు ఎక్కడికి పోలేదు. 2-3 రోజుల్లో అందరికి అందుబాటులోకి వస్తాడని చెప్పని తెలియజేస్తున్నాం. వజ్రా ఇండస్ట్రీ వట్టే జానయ్య గారు 70 కోట్లు వేసుకపోయిండు, 69 కోట్లు వేసుకపోయిండు, 17 కోట్ల కాంచి స్టార్ట్ చేసి 73 కోట్ల దాకా ఆపిర్రు. ఏది
రైతులను మోసం చేసిండు, మిల్లుల ఒడ్లు లేవు అని అకస్మాత్తుగా తనిఖీలు జరిపించి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో పైన లెక్కలేసి తప్పుడు లెక్కలు చూపించి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఈ వేసే న్యూస్కు అసలు నిజమా అబద్ధమా అని మేము చూడడానికి వచ్చినాం. ఈ మిల్లు నిండా స్టాకే ఉంది, మీరు మళ్ళీ పోయి చూడొచ్చు. మీ మీడియా మిత్రులందరూ కూడా అన్ని గోడం ఫుల్ఫిల్ అయి ఉన్నాయి. మరి ఫుల్ఫిల్ అయి ఉన్నప్పుడు వాళ్ళ రూమర్ ఏంది, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 73 కోట్లు వేసుకపోయిందని ఒక ఆయన రాస్తాడు, 69 కోట్లు వేసుకపోయిరని ఒక ఆయన రాస్తాడు, 17 కోట్లు వేసుకపోయిందని ఒక ఆయన రాస్తాడు. నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఇది వజ్ర ఇండస్ట్రీస్ అనేది ఈ ప్రాంగణం మొత్తం కలిసి దాదాపు 22-23 ఎకరాల ల్యాండ్. అది దాంట్లో మిల్లు అంటే దాదాపుగా ఒక 100 కోట్ల ప్రాపర్టీ. అది దాంట్లో ఉన్న ఒడ్లు స్టాకు 5 గోడముల నిండా కూడా ఫుల్ ఫిల్గా ఉన్నాయి. అది ఎన్ని కోట్ల వాల్యూ మీరు లెక్కేసుకోవచ్చు. ఇన్ని కోట్లు దాదాపుగా 150 కోట్లు ప్రాపర్టీ ఇక్కడ కండ్లకు ఎదురుగా కనపడుతుంటే 73 కోట్లు వేసుకపోయిండు, 69 కోట్లు వేసుకపోయిండు, 17 కోట్లు వేసుకపోయిండు, రైతులను ముంచిండు అంటే మీరు ఏం చెప్తున్నారు? అంటే 150 కోట్లు ఇక్కడ వదిలిపెట్టి 70 కోట్లు వేసుకొని పోయిందంటే ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇది ఓన్లీ రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఆయనకు ఎదురు నిలబడలేక ఈ అగ్రవర్ణాలు చేసే కుట్రలు తప్ప ఇక్కడ నిజం లేదనేది మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి లైవ్ లో చూసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు రుజువులతో సహా మేము స్టాక్ ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి పోయి చూసుకోవచ్చు. ఇది రాజకీయంగా నిన్న మొన్న రాష్ట్రంలో మొత్తంగా బీసీ వాదం లేచింది. దానికి పెద్ద గొంతుగా ఒట్టెజానయ్య గారు రాష్ట్రం మొత్తంలో నిలబడ్డాడు. రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఏదైతే మొన్న జరిగిన భువనగిరి సభ కాంగా, నిన్న జరిగిన ఈశ్వరమ్మది కాంగా, మొన్న ప్రతి ఒక్కటి ఇక్కడ జరిగిన మారోజు వీరన్న సభ కాంగా, ఇవన్నీ చూసి ఈ చైతన్యం చూసి బీసీలందరూ చైతన్యం అవుతుర్రు అనే ఒక కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసి ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టి ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతుర్రు. ఈ చర్యను మేము తిప్పికొట్టే ప్రయత్నాలు మేము ఖచ్చితంగా నిలబడతాం. తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఊకోరిది నిజమేంది అబద్ధమేంది, నిజం నిప్పు లాంటిది అంటారు. ఖచ్చితంగా బయటపడుతుంది. ఎక్కడికి మారిపోయిందండి? పొద్దున్న లేస్తే ప్రజల సమస్యల మీద కొట్లాడే ఒట్టెజానయ్య గారు 60 కోట్లు 70 కోట్లు వేసుకొని పోయిందంటే మీకన్నా సిగ్గు అనిపించాలి అంటానికి. ఎందుకంటున్నా సిగ్గు అనిపించాలంటే ఇవాళ ఇంత ఆశ పెట్టుకొని ఇంత 100 మందికి జీవనోపాధి కల్పించే ఒట్టెజానయ్య గారు 60-70 కోట్లు వేసుకొని పోయింది అనటం మీకెందుకు అనిపిస్తలేదో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 4 సంవత్సరాల నుంచి ఈ మిల్లు నుంచి గవర్నమెంట్ కు రైస్ పోతుంది. ఈ 4 సంవత్సరాలలో ఈ మిల్లు మీద ఏదన్నా డిఫాల్ట్ గానీ ఈయన రైతులకు ఇచ్చే ఎలిగేషన్ గానీ ఏమన్నా ఉన్నాయా? ఉంటే సాక్ష్యాలతో చూపియండి. మీరు దేనికంటే దానికి సిద్ధము. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ గా కేసులు పెట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏందో పీడీ యాక్ట్ అంటే పీడీ యాక్ట్ ఎందుకు పెడతారండి? ఏం ఫాల్స్ ఎలిగేషన్లు అండి ఇవి? ఏం ఫాల్స్ రూమర్స్ ఇవి? సోషల్ మీడియాలో ఏదన్నా న్యూస్ పెడితే బుద్ధి బుర్ర 2 ఉండి పెట్టండి. ఏది పడితే అది ఇవాళ బీసీ నాయకునిగా ఎదుగుతున్న ఒక జానయ్య గారిని పట్టుకొని ఇట్లాంటి నేను ఒకటి సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాల నుంచి ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో మన జగదీశ్వర్ రెడ్డి పక్కన చేసిన ఒట్టెజానయ్య గారు అప్పుడు ఫాల్స్ ఎలిగేషన్లు ఎందుకు రాలే? ఆయన కాంచి వెళ్ళంగానే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? భూ కబ్జాదారుడని, మోసం చేస్తుండని, ఒడ్లు మోసం చేస్తుండని. ఏంది ఇది? ఓన్లీ ఏం లేదు, బీసీ వాదం వస్తుంది. వీరిని వజ్ర టౌన్షిప్ లో కూడా మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ ఏదో అలిగేషన్ పెడితే దాన్ని సాక్ష్యాలతోని తిప్పికొట్టిండు. అదొకటి ఇదొకటి అన్ని మనసులో పెట్టుకొని ఆర్థిక ఇప్పుడు ఒట్టెజానయ్య గారికి గుండెకాయ బిజినెస్ మీద దెబ్బ కొట్టాలనే ఒక దురుద్దేశంగా తప్ప ఇంట్లో నిజం ఏమాత్రం లేదు. ఇది నిజం నిప్పు లాంటిది. ఇంకా వారానికైనా, ఇంకా 3 రోజులకైనా, ఇంకా నెలకైనా బయటికి సాక్ష్యాలతోటి మేము బయట పెడతాం. దీన్ని వదిలిపెట్టే ముచ్చటేం లేదు. మీరు ఏదో పుల్లగాల్చి మీరేస్తా, అగ్గిగాల్చి మీరేస్తా అంటే ఊకోవడానికి మా బీసీ సంఘాలు సిద్ధంగా లేవు. మేము బీసీలమందరం చైతన్యమైన మీరు చెప్పే కల్లబొల్లి కబుర్లన్నీ మాట్లాడడానికి, వినడానికి, నమ్మడానికి మేము ఏమాత్రం సిద్ధంగా లేమని మీ మీడియా మిత్రుల ద్వారా ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ సూర్యాపేటలో ఉన్న అగ్రవర్ణాలకు తెలియజేస్తున్నాను నేను. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరు. ఎఫ్ఐఆర్ కు సంబంధించి బెయిల్ తెచ్చుకోవడానికి లాయర్ల ఆడికిడికే తిరుగుతుండు తప్ప ఇక్కడ తప్పించుకోవడం ఏం లేదు. ఇక్కడ తప్పించుకుపోయే అంత దొంగతనం ఆయన చేయలేదు. ఎవరు కొంపలు ముంచలేదు. దొంగతనంగా తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఆయనకు ఏ మాత్రం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఆయన ఒక మీటింగ్ పోతే అక్కడికక్కడనే ఈ న్యూస్ ఎరకపోయేసరికి ఆయన ఏ లాయర్ల కాడికి ఆయనకు సంబంధించిన దీని ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో ఉండు తప్ప స్విచ్ ఆఫ్ లేదు, ఏం లేదు. మేమందరం మాట్లాడుతూనే ఉన్నాం.
మేము చేస్తానే ఉన్నాం. ఏ స్విచ్ ఆఫ్లు లేవు, మాకు అందరికి టచ్లనే ఉన్నాడు. మేము ఖచ్చితంగా దీని మీద ఇది ఫాల్స్ కేసు అని నిరూపించే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నాం. ఖచ్చితంగా సేకరించి మేము ముందర పెడతాం.